వెల్కమ్ టు తెలుగు మిర్రర్. అనుమానం, అవమానం 2 వినడానికి, పలకడానికి ఒకేలా ఉంటాయి. కానీ ఆ 2 సంఘటనలకి సంబంధించి అనుభవిస్తున్న వారి యొక్క బాధ వర్ణాతీతం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక తప్పు చేశామని తెలిసినా అది తప్పో, ఒప్పో ఏదని నిర్ధారించక ముందే లోకులు కాకుల్లా పొడుచుకు తింటుంటారు. దానికి ఉదాహరణే రీసెంట్‌గా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి సంతకవటి మండలం పొందూరు ప్రాంతంలో జరిగిన ఒక మాతృమూర్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు అందరినీ కూడా కలిచివేసింది. కళావతి అనే 50 సంవత్సరాలు పైబడినటువంటి ఒక మహిళ రైలు కింద తలపెట్టి తనువు చాలించింది. అసలు ఆ సంఘటన తలుచుకుంటేనే ఒక్కసారిగా ఒళ్ళు గుబురుపాటుకు గురవుతుంది. ఎందుకంటే అదే గ్రామంలో కొన్ని వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ఒక ఇంట్లో దాదాపు 4 తులాల బంగారం, రూ. 10,000 క్యాష్ దొంగలు కాజేశారని ఆ ఇంటి యజమానులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత మీకెవరిపైనైనా అనుమానం ఉందా అని ఆ ఇంటి యజమానిని పోలీసులు అడగ్గా, కళావతి పైన అదే విధంగా చిరంజీవి పైన మాకు అనుమానం ఉందంటూ వారి యొక్క అనుమానాన్ని వ్యక్తం చేశారు. సో, పోలీసులు కూడా విచారణలో భాగంగా వారిని పోలీస్ స్టేషన్‌కి పిలిచారు. ఎవరిని పిలవకుండా మమ్మల్నే పిలిచారు కాబట్టి, మా మీదే పోలీసులకు కూడా అనుమానం ఉంది. మేము తప్పు చేయకపోయినా మమ్మల్నెందుకు స్టేషన్‌కి పిలుస్తున్నారంటూ ఇద్దరు కూడా మనస్తాపానికి గురయ్యారు. అంతేకాదు బయటికి ఇలా ఇంటి నుండి కాలు బయటికి పెడితే చాలు, బయటికి ఎక్కడికైనా వెళ్ళొస్తే వాళ్ళిద్దరిని కూడా అనుమానపు మాటలతో, అవమానంతో కాకుల్లా పొడుస్తూ ఆ గ్రామస్తులు స్టేషన్‌కి వెళ్ళొచ్చుంటారు. అమ్మో! వీళ్ళు మన మధ్య ఉన్న దొంగలన్నమాట అంటూ లేనిపోని మాటలతో వారిని మనస్తాపానికి గురి చేసేవారు. సో, ఈ మాటలన్నీ పడలేక ఎలా అయినా సరే చనిపోవాలని పెనుబర్తి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి రైలు పట్టాలపై ఎవరైతే కుమారుడు చిరంజీవి ఉన్నాడో చనిపోవడానికి వెళ్ళిపోయాడు. అమ్మా! నాకింక బ్రతకడం ఇష్టం లేదు. ఎలా అయినా సరే మనం చనిపోదాం. నేను చనిపోతాను. నేను దొంగతనం చెయ్యకపోయినా సరే 10 సార్లు నన్ను పోలీస్ స్టేషన్‌కి పిలవడం, గ్రామస్తులందరూ కూడా నన్ను చులకనగా చూడడం, ఒక అవమానపు చూపులు నన్ను తాకుతుంటే నేను బ్రతికుండి కూడా వేస్ట్ అమ్మా అంటూ ఆ తల్లితో తన యొక్క బాధని విడమర్చి చెప్పుకున్నాడు. "కొడుకా ఏడాది క్రితం తండ్రి చనిపోయాడు. నువ్వే నాకు అన్నిన్ను. నువ్వే నాకు దిక్కు. లోకులు, కాకులు ఎన్ని మాటలన్నా సరే నీ మీద నాకు నమ్మకం ఉంది. నా మీద నీకు నమ్మకం ఉంది. అలాంటివేవి పట్టించుకోద్దు. ధైర్యంగా బ్రతికి చూపిద్దామంటూ తల్లి ఎన్ని మాటలు చెప్పి ఓదార్చినా సరే, ఆ కొడుకు ఇంకా ఈ మాటలు తట్టుకోలేక చావు ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం. నేను చనిపోయిన తర్వాతైనా నేను తప్పు చేయలేదు అని బయటపడుతుంది. సో, నిజం దేవుడికెరుక. నిప్పు, నిజం ఏది కూడా దాగదు కాబట్టి కంపల్సరీగా నేను చనిపోయిన తర్వాత అప్పుడు పశ్చాత్తాపం పడతారు వాళ్ళు అంటూ చనిపోవడానికి ఎదురుగా వస్తున్న ట్రైన్‌కి ఎదురుగా పరిగెట్టాడు. మనం ఇది ఒక మూవీ సీన్స్‌లో చూస్తుంటుంటాం కదా! సేమ్ అలానే కొడుకుని కాపాడడం కోసం తల్లి కొడుకు పరిగెడుతుంటే రైలు పట్టాల మీద వెనకాతల తల్లి కూడా అంతే పరుగు వేగం పుంజుకుంటూ పరుగులు పెట్టింది. అక్కడికి ఒకేసారి ట్రైన్ రాగానే "వద్దు బాబు" అంటూ నెట్టివేసింది. కానీ తల్లి మాత్రం తప్పించుకోలేక అక్కడికక్కడే చనిపోయింది. అయితే ఇది 2 కోణాల్లో పోలీసులైతే మాత్రం విచారణ చేపట్టారు. కేవలం అవమానం, అనుమానం కారణంగా ఆత్మహత్య చేసుకోవడానికే ఆ ఎదురుగా వస్తున్నటువంటి ట్రైన్ దగ్గర కళావతి ఆమె నించుండిపోయిందా? లేదు అంటే కొడుకుని తప్పించే ప్రయత్నంలో ఎటూ తప్పుకోలేక అక్కడ అలా ఉండిపోవాల్సొచ్చిందా? సో, ఏదైనా సరే నిజమనేది దేవుడికెరుక, ఆ కుమారుడికెరుక అంటూ కూడా అక్కడ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అందరూ కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో, ఏదైతేనేం తప్పు చేసిన వారు శిక్షని అనుభవించక తప్పదు. వారు చేసింది తప్పని నిర్ధారణ జరిగితే పోలీసులు, చట్టం, న్యాయం తన పని తను చేసుకుపోతుంది. కానీ ఏ నిజం కూడా తేలక ముందే అనవసరమైన మాటలతో, సూటిపోటి మాటలతో ఆ తల్లి, బిడ్డని అందరూ కూడా అవమానపరుస్తూ, అనుమానపరుస్తూ వారి మృతికి కారణమయ్యారంటూ కూడా కుటుంబ సభ్యులు విలపిస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. ఏదైతేనేం ఒక కుమారుడిని కాపాడడం కోసం ఆ మాతృమూర్తి చేసిన త్యాగం మరువలేనిది. ఎక్కడ కొడుకు రైలు పట్టాల మీద వేగవంతంగా వస్తున్నటువంటి ట్రైన్‌కి బలైపోతాడని భయంతో నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా కొడుకు బ్రతికుండాలని అంటే ఆ తల్లి తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా ఇది కదా తల్లి ప్రేమ అంటే. అంటే కొడుకు బ్రతికుంటే చాలు, నేను చనిపోయినా పర్వాలేదు. ఆ అవమానం, అనుమానం నా మీద పోయినా పర్వాలేదు, నా కొడుకు క్షేమంగా ఉండాలంటూ ఆ తల్లి ఎదురుగా వస్తున్న ట్రైన్‌కి నించొనిపోయింది. సో, ఈ కథ విన్న తర్వాత
నిజంగా అంటే సినిమా సీన్స్ తలపించేలా అయితే మాత్రం మీకు అనిపించొచ్చు. కానీ ఒక మాట అనే ముందు వారి ఆ మాటల వల్ల ఎంత మనస్తాపానికి గురై ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకుంటారో అనడానికి ఉదాహరణే ఈ సంతకవిటి మండలంలో జరిగినటువంటి ఈ సంఘటనని చెప్పుకోవచ్చు. సో, బంధువులైతే మాత్రం అందరిని కూడా పోలీసులైతే మాత్రం బంధువులు అందరిని కూడా విచారణ చేపట్టారు. అసలు ముందు నుండి కూడా వీరు ఎలా ఉండేవారు? చనిపోదామనే నిర్ణయం తీసుకునే ముందు వీళ్ళతో ఏమైనా కుటుంబ సభ్యులతో కానీ డిస్కస్ చేశారా? దీనంతటికి కారణం ఎవరు? అనే కోణంలో కూడా పోలీసులైతే మాత్రం దర్యాప్తుని ప్రారంభించారు. సో, కొడుకైతే మాత్రం అనవసరంగా నా తల్లి ప్రాణాలు పోయాయి. నా కారణంగా నా తల్లి తనువు చాలించింది. ఇంక నేను బ్రతికి వ్యర్థం. ఏ కష్టమైనా నా తల్లితో పంచుకునేవాడిని. ఇప్పుడు అది కూడా లేకుండా పోయిందంటూ బోరున విలిపించిన పరిస్థితి అందరిని కూడా కంటతడి పట్టేలా చేస్తుంది. కెమెరా పర్సన్ బాలకిషోర్‌తో పద్మ, తెలుగు మిర్రర్.